నేను ఇదంతా ఎందుకు అనుభవిస్తున్నాను? ఈ కన్నీళ్లు ఎందుకు? ఈ నిరాశ ఎందుకు? ఈ నిరీక్షణ ఎందుకు? ఈ బాధ అంతా ఎందుకు? జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. అప్పుడు ఏది అర్థం కాదు. మనం ప్రార్థిస్తాం, కానీ జవాబు ఆలస్యంగా ఉన్నట్లు అనిపిస్తుంది. మనం కష్టపడి పని చేస్తాం, కానీ అవకాశాలు మూసుకుపోయినట్టు ఉంటాయి. మనం ఇతరులను నమ్ముతాం, కానీ వారు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మనం గొప్ప కలలు కంటాం, కానీ జీవితం అకస్మాత్తుగా వేరే మలుపు తీసుకుంటుంది. అలాంటి క్షణాల్లో బాధకు అసలు అర్థం లేనట్లు అనిపిస్తుంది. ఈరోజు అంశం, నీ బాధకు ఒక ఉద్దేశం ఉంది. నీ బాధ నిష్ప్రయోజనం కాదు. నీ బాధకు ఒక ప్రయోజనం ఉంది. ఆ గాయాన్ని, కన్నీటిని, వైఫల్యాన్ని లేదా మీ పోరాటాన్ని దేవుడు ఎన్నడూ వృధా చేయనీయడు. నమ్ము, ఆయన తెర వెనుక ఉండి తన కార్యాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు. బాధ ఏం చేస్తుంది? బాధ నీ స్వభావాన్ని అభివృద్ధి చేస్తుంది. బంగారము అగ్నిలో శుద్ధి చేయబడుతుంది. దేవుడు తన పిల్లలను శుద్ధి చేయడానికి తరచుగా కష్ట సమయాలు ఉపయోగిస్తా ఉంటాడు. రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వాక్యం, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ కలుగు చేయనని ఎరిగి మీకు తెలుసా? ఓదార్పు ఎన్నడూ నేర్పలేని పాఠాలు బాధ నేర్పుతుంది. శోధనలు సహనాన్ని నేర్పిస్తాయి. నిరీక్షణలు వినయం నేర్పిస్తాయి. ఆలస్యం నమ్మకాన్ని నేర్పిస్తుంది. వైఫల్యం దేవునిపై ఆధారపడడానికి నేర్పిస్తుంది. రెండోది, బాధ నిన్ను దేవునికి మరింత దగ్గరగా చేస్తుంది. చాలా మంది కష్ట సమయంలో దేవుణ్ణి అత్యాశక్తితో వెతుకుతారు. అన్ని మంచిగా సాగిపోతున్నప్పుడు మనపైనే ఆధారపడడం సులభం, కానీ జీవితం కష్టంగా మారినప్పుడు మనం దేవునిపై ఆధారపడము నేర్చుకుంటాం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 18వ వాక్యం, విరిగి హృదయము గలవారికి యెహోవా ఆసీనుడు, నలిగిన మనసు గలవారికి ఆయన రక్షించును. మీ బాధ దేవునితో మరింత లోతైన సంబంధానికి ఒక ద్వారంగా మారవచ్చు. కొన్నిసార్లు దేవుడు మిమ్మల్ని తన నుండి దూరం చేయడానికి కాకుండా తన దగ్గరగా చేయడానికే బాధను అనుమతిస్తాడు. మూడోది, బాధ నిన్ను దేవుని ఉద్దేశము నెరవేర్చడానికి సిద్ధం చేస్తుంది. బైబిల్లో అనేక మంది దేవుని పిలుపును నెరవేర్చడానికి ముందు బాధను అనుభవించారు. యోసేపు నాయకుడు కాకుండా ముందు ద్రోహానికి గురి అయ్యాడు. దావీదు రాజు కాకుండా ముందే వెంటబడ్డాడు. మోషే ఇజ్రాయెల్ నడిపించడానికి ముందు అరణ్యంలో సంవత్సరాలు గడిపాడు. యేసు లోకానికి రక్షణ తీసుకొని రావడానికి ముందు శ్రమ పొందాడు. ఆదికాండము 50వ అధ్యాయం 20వ వాక్యం, మీరు నాకు హాని తలపెట్టితిరి, కానీ దేవుడు దాన్ని మేలుగా మార్చాడు. ఈ రోజు మీ పోరాటం రేపు దేవుడు మీకోసం ఉంచిన కార్యానికి మిమ్మల్ని సిద్ధం చేస్తూ ఉండవచ్చు. ఇది గుర్తించుకోండి. బాధ అనేది దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడానికి రుజువు కాదు. బాధ తరచుగా దేవుడు మిమ్మల్ని సిద్ధం చేస్తున్నాడు అని రుజువు. ఆయన హస్తము మీకు కనిపించినప్పుడు ఆయన హృదయాన్ని నమ్మండి. ఆయన ప్రణాళిక మీకు అర్థం కాలేనప్పుడు ఆయన వాగ్దానమును నమ్మండి. మరియు ప్రయాణము కష్టంగా మారినప్పుడు గుర్తించుకోండి, మీ బాధకు ఒక ఉద్దేశం ఉంది. మీ పోరాటానికి ఒక అర్థం ఉంది. నమ్ముతా ఉండండి, ప్రార్థిస్తూ ఉండండి, ముందుకు సాగిపోతా ఉండండి. ఎందుకంటే దేవుడు నీ గొప్ప బాధను గొప్ప సాక్ష్యంగా మార్చగలడు. ఈ సమయంలో మీరు ఏ దేశంలో, ఏ ప్రాంతంలో అయితే ఈ వాక్య సందేశంలో వింటున్నారో, ఈ రోజు దేవుడు అనేక విషయాలు మీతో మాట్లాడి ఉన్నాడని నేను నమ్ముచున్నాను. ఈ సమయంలో మీరు ఏ స్థలంలో అయితే ఎక్కడైతే ఉన్నారో ఆ స్థలంలో ప్రార్థనలో ఏకీభవించాలని కోరుకుంటాను. మీ కొరకు నేను ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రార్థన. సర్వశక్తి కలిగిన దేవా, స్తుతులకు పాత్రుడా, మీకే స్తుతి స్తోత్రాలు తండ్రి. యేసయ్యా, మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మీ బిడ్డలు తండ్రి ప్రభా యేసయ్యా ఈ వాక్యం విని ఉన్నారు తండ్రి ప్రభా. బాధ ప్రభా యేసయ్యా మమ్మల్ని ఇంకా బలపరచడానికి ప్రభా, మీ చిత్తం ప్రభా మా జీవితం పట్ల నెరవేర్చడానికి ప్రభా మీరు అనుగ్రహించాలని ప్రభా బిడ్డలతో మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి ప్రభా యేసయ్యా. మీరు మమ్మల్ని బాధ పెట్టే దేవుడు కాదు ప్రభా, మమ్మల్ని గాయపరిచే దేవుడు కాదు, కానీ మీ ఉద్దేశము, మీ ప్రణాళికలు మా జీవితాల పట్ల నెరవేర్చడానికి ప్రభా బాధలు అనేది మీరు అనుమతించారని మేము నమ్మేవారుగా కృప చూపించండి. ఇదిగో బిడ్డలు ఏ దేశంలో, ఏ ప్రాంతంలో అయితే ఉన్నారో బిడ్డలు మీరు దీవించండి, ఆస్వాదించండి. వారిని ప్రభా కుటుంబాన్ని సమాధానం, నెమ్మదితో దయచేయండి. మీ కృపా కనికరం ప్రభు చూపించుకొని నజరుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సందేశం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు.
అని మీకు అనిపిస్తే గనక తప్పక లైక్ చేయండి. అలాగే అనేక మందికి షేర్ చేయండి. తద్వారా అనేక మంది కూడా ఈ వాక్యం ద్వారా బలపడడానికి అవకాశం ఉంటుంది. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.